నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తెలుగువారి ఆత్మగౌరవంతో ఈ ఫ్యాక్టరీని నెలకొల్పడం జరిగింది. మరి అలాంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై లేనిపోని అపోహలు సృష్టిస్తూ ఒక జాతీయ మీడియాను అడ్డం పెట్టుకొని తప్పుడు వార్తలైతే ప్రచురించింది. ఈ నేపథ్యంలో మరి చంద్రబాబు గారు కూడా స్పందించడం జరిగింది. అసలు చంద్రబాబు గారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏం చెప్పారు, అలాగే ఈరోజు కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కూడా మరి పర్యటన చేయడం జరిగింది. మరి ఆయన ఎలాంటి హామీ ఇచ్చారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి విశాఖ ఉక్కు గురించి ఆయన ఎంతవరకు పట్టించుకున్నారు? ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఒక నేషనల్ మీడియాని అడ్డు పెట్టుకొని విశాఖ ఉక్కు గురించి తప్పుడు వార్తలు ప్రచురిస్తూ ఉన్నారు. అయితే వెంటనే మరి దానిపై చంద్రబాబు గారు కూడా ఖండించడం జరిగింది. సో బాబు గారు ఏం చెప్పారు, అలాగే కేంద్ర మంత్రి గనుల ఉక్కు శాఖ మంత్రి కూడా ఏం చెప్పడం జరిగింది, మీరేం చెప్తారు దాని గురించి? ఇది నేషనల్ మీడియా కూడా కాదు, అది డెక్కన్ క్రానికల్ అని, అది ఒక లోకల్ పేపరు. దానికి ఏం పెద్ద సర్క్యులేషన్ కూడా ఏమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి అంటే, అక్కడ డెక్కన్ క్రానికల్లో పనిచేసే ఒక రిపోర్టరు, ఆ డెక్కన్ క్రానికల్ మేనేజ్మెంటు, వీళ్ళందరితోటి రెగ్యులర్ టచ్లో ఉంటారు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వీళ్ళందరూ కూడా. అందుకని వాళ్ళకి కావాల్సిన వార్తలు వీళ్ళ ద్వారా రాయించుకుంటారు, అంతే జరిగేది. ఎన్నికల ముందర కూడా ఇటువంటివి చాలా రాశారు. ఆ డెక్కన్ క్రానికల్ పేపర్లో మొత్తం ఎన్నికల ముందర కూడా తెలుగుదేశానికి వ్యతిరేకంగా, చంద్రబాబుకి వ్యతిరేకంగా చాలా వార్తలు రాశారు. అవన్నీ ప్రజలు నమ్మలేదు. మనం ఏ తీర్పు ఇచ్చారో మనం చూసాం. ఇప్పుడు ఏంటంటే ఆఫ్ ది లేట్ ఈ విశాఖ ఉక్కు మీద తెలుగుదేశం పార్టీ యూటర్న్ తీసుకుంది. అంటే ఏంటి, విశాఖ ఉక్కుని ప్రొటెక్ట్ చేస్తామని ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ చెప్పింది కదా, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది. విశాఖ ఉక్కుని ప్రైవేటుకి ఇవ్వటానికి ఒప్పుకున్నది అన్నట్టుగా డెక్కన్ క్రానికల్లో వార్త వచ్చింది. ఈ వార్తని అంటే మామూలుగా ఏ పేపరు ఏ వార్త అయినా రాయొచ్చు కదా, వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మేరకు రాయొచ్చు. మనం డెక్కన్ క్రానికల్లో మరి వైసీపీ చెప్పి రాయించింది అని ఎట్లా అంటాం? మరి ఎట్లా అంటామంటే, ఈ డెక్కన్ క్రానికల్ రాసిన వార్తని వైసీపీ వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేశారు. నేను చెప్పా కదా, ఆ పేపర్కి ఎక్కువ సర్క్యులేషన్ ఏమి లేదు. అందుకని ఆ పేపర్ కటింగ్ని తీసి వీళ్ళు విస్తృతంగా ప్రచారం చేశారు. మొత్తం జాతీయ మీడియా అంతా కోడై కూస్తున్నది, తెలుగుదేశం మాట తప్పింది, తెలుగుదేశం మొత్తం అసలు విశాఖ ఉక్కుని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడానికి ఒప్పుకున్నది, అధికారంలో రాకముందర విశాఖ ఉక్కుని కాపాడుతామన్నారు, రకరకాలుగా వక్ర భాష్యాలు చెబుతూ ఈ డెక్కన్ క్రానికల్ పేపర్ కటింగ్ని పెట్టి వైసీపీ ప్రచారం చేసింది. అంటే దాని అర్థం ఏంటి? డెక్కన్ క్రానికల్లో వాళ్లే రాయించి ఆ పేపర్ కటింగ్ని వాళ్లే పెట్టి దాని కింద వక్ర భాష్యం రాస్తూ వాళ్లే ప్రచారం చేశారు. ఇప్పుడు తీరా ఏమైంది అంటే, అది కూడా ఏంటి అంటే, డెక్కన్ క్రానికల్ ద్వారా ఎందుకు చేయించారు అంటే, ఈ ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి, ఆయనకి తెలుగు పేపర్లో రాయిస్తే అంత ఇంపాక్ట్ పడదు కదా, అందుకని ఇంగ్లీష్ పేపర్లో రాయిద్దామని ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి ఈ ప్లాంటెడ్ స్టోరీ, దీన్ని మామూలుగా మా జర్నలిస్టు భాషలో ఏమంటారంటే ప్లాంటెడ్ స్టోరీ అంటారు. అంటే కావాలని రాసే వార్త అన్నమాట. అట్లా డెక్కన్ క్రానికల్లో ఒక ఈ ప్లాంటెడ్ స్టోరీని పెట్టి తెలుగుదేశం యూటర్న్ తీసుకుంది, ప్రైవేటీకరణకు ఒప్పుకున్నది అని రకరకాలుగా పెట్టేసి డెక్కన్ క్రానికల్లో వార్త రాయించి, అది విశాఖపట్నం తెలుగు ప్రజలకు అర్థం కాదేమోనని దాన్ని తెలుగులో వీళ్ళ వక్ర భాష్యం చెబుతూ దాన్ని పబ్లిసిటీ చేశారు. కుమారస్వామి, హెచ్డి కుమారస్వామి వచ్చే ఒకరోజు ముందర అన్నమాట ఇదంతా. అంటే ఆయన విశాఖపట్నం వస్తున్నాడని తెలుసుకొని ఒక రకంగా ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేయడం. టెన్షన్ వాతావరణం ఎట్లా? ఈ వార్త రాగానే అక్కడ కార్మిక సంఘాలు అవన్నీ ఉద్యమిస్తాయి కదా, ఆందోళన. సహజంగా వాళ్ళకి ఉపాధి పోతుందేమో, విశాఖ ఉక్కు ఇక్కడి నుంచి తరలిపోతుందేమో, ప్రైవేట్కి ఇచ్చేస్తారేమో, ఎత్తేస్తారేమో అన్న ఒక టెన్షన్లో వాళ్ళు రాస్తారోకోలు, బంధులకి పిలుపు ఇవి ఇచ్చేసి మొత్తం గడబిడ అయిపోయి
మొత్తం విశాఖపట్నం మొత్తం బంద్ అయిపోతే దాని మీద గొడవలు జరిగితే చూడాలని పాపం ఆశపడ్డారు. ఆశపడి ఇటువంటి వార్త వేశారు. తీరా ఏమైంది అంటే ఈ వార్త రాగానే తెలుగుదేశం పార్టీ నాయకుడు విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్, ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కలిసి వెళ్ళి విశాఖ ఉక్కు ఎండీ తోటి సమావేశమయ్యారు. సమావేశమైతే ఆయన చెప్పాడు, ఇదంతా కూడా రివైవ్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, మాకు మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మాకు క్యాప్టివ్ ఈ ఐరన్ ఓర్ మాకు ఇప్పించేస్తే మేము దీన్ని మళ్ళీ లాభాల్లోకి తీసుకొస్తాము. దీనికి వర్కింగ్ క్యాపిటల్ అవన్నీ కూడా మనకి ఇక్కడ మిగులు భూములు చాలా ఉన్నాయి, వాటిని అమ్ముకోవడం ద్వారా మేము కొంత డబ్బులు మేము సమకూర్చుకోవచ్చు, విశాఖ ఉక్కుని ప్రాఫిట్లోకి తీసుకురావడానికి అవకాశం ఉందండి, కొంచెం మీరు కూడా సహకరించండి అని ఆయన వీళ్ళని అడిగాడు. వీళ్ళు అదేంటంటే మీరు పని చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మాకు సంబంధించిన సహాయం మేము చేస్తాం కదా అని తెలుగుదేశం నాయకులందరూ వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చి బయటకు వచ్చారు. ఇది మొత్తం జరిగిన తర్వాత వీళ్ళ ఆటలు సాగలేదు, అంతే కదా, తప్పుడు వార్త రాయించారని అర్థమైపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవాళ విశాఖపట్నం వెళ్ళి అక్కడ అన్నీ రివ్యూ చేసి ఆయన కేటగారికల్గా చెప్పాడు, చాలా స్పష్టంగా విస్పష్టంగా చెప్పాడు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేది లేదు, మేము ఎట్టి పరిస్థితుల్లో మేము దాన్ని అంగీకరించము, దాన్ని ఏ విధంగా దాన్ని వైబుల్గా చేయాలా అనే విషయాన్ని ఆలోచిస్తున్నాము, ఏ విధంగా చేస్తే అది మెరుగవుతుంది, ఆ విశాఖ ఉక్కు పరిస్థితి మెరుగవుతుంది అనే దాని మీద ఆలోచనలో ఉన్నాము అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ తప్పుడు వార్తలు బంద్ చేయండి అని కూడా ఆయన సలహా ఇచ్చాడు. ఈ ఉక్కు గనుల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి వచ్చాడు కదా ఇవాళ విశాఖపట్నం వచ్చి, ఆయన ఏం చెప్పాడంటే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చెయ్యము, దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలా అనేది వేరియస్ ఆల్టర్నేటివ్ ప్లాన్స్ వర్కౌట్ చేసి నేను ప్రైమ్ మినిస్టర్ తోటి నేను మాట్లాడతానని ఆయన చెప్పాడు. అంటే ఇక్కడ ఎవరు కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు, ఎవరు క్లియర్ స్టాండ్ తోటి ఉన్నారు అనేది మీరందరూ అర్థం చేసుకోవచ్చు. అంటే గత ఎన్నికల్లో ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, నాకు ఎంపీలు 25 ఎంపీలు ఇచ్చేసేయండి, నేను అసలు మొత్తం అంతా రాజ్యం నడుపుతాను, నేను కేంద్ర ప్రభుత్వాన్ని శాసిస్తాను, మెడలు ఉంచుతాను, అది ఉంచుతాను, ఇది ఉంచుతాను అని చెప్పాడు కదా. మరి 22 మంది ఎంపీలు గెలిచారు కదా. 22 మంది ఎంపీలు గెలిచిన తర్వాత విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనే అంశం వచ్చింది కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఏమైనా పోరాటం చేశాడా? స్ట్రైట్ క్వశ్చన్. 22 మంది ఎంపీలు ఉన్నారు పైగా. విజయసాయిరెడ్డి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ వైవి సుబ్బారెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ అందరూ ఏం చెప్పారు, కేంద్రంలో ప్రభుత్వం మా మీదే ఆధారపడి ఉన్నది, భారతీయ జనతా పార్టీకి మేము చాలా సన్నిహితంగా ఉన్నాము, మేము ఏ పని చేసినా బీజేపీకి చెప్పే చేస్తున్నాము, బీజేపీ పర్మిట్ చేసినవే మేము చేస్తున్నాము, ఇటువంటి కథలన్నీ చెప్పారు కదా. మరి నీకు అంత సన్నిహితంగా ఉన్నప్పుడు బీజేపీ, నువ్వు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నువ్వు ఎందుకు అడ్డుకోలేదు? అండ్ ఇంకో విషయం సార్, మీరు అన్నట్టు గతంలో విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తామన్నప్పుడు అక్కడ వాళ్ళందరూ ఆందోళనకు కూడా దిగారు. అలాంటి టైంలో కూడా గవర్నమెంట్ నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా వచ్చిన సందర్భం లేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సపోర్ట్ ఇచ్చారు అండ్ టీడీపీ కూడా సపోర్ట్ ఇచ్చింది, అప్పుడు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. కానీ ఎలక్షన్ ముందు ప్రచారం చేసేటప్పుడు చెప్పారు విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా నేనే అడ్డుకున్నాను అని చెప్పి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఆయన చెప్పారు. ఇది ఎట్లా ఉంటుందంటే, ఆయన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చీఫ్ సెక్రటరీగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పనిచేశారు. ఆయన చెప్పాడు కదా, విశాఖ ఉక్కుని లేపేసి అక్కడ మనం రాజధాని పెడితే ఎట్లా ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అడిగాడు.
అంటే దాని అర్థం ఏంటి? విశాఖ ఉక్కుని లేపుదాం అనేదే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కదా. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటి అంటే విశాఖ ఉక్కుని లేపేసి అక్కడ ల్యాండ్లన్నీ అమ్ముకుందాము. అమ్ముకోవటం అంటే ప్రభుత్వం అమ్ముతుంది, ఆయనే కొనుక్కుంటాడు. ఈ తరహాలోనే కదా జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్లానింగ్ చేస్తున్నది. అక్కడ విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం జరిగినప్పుడు ప్రొటెస్ట్గా, ప్రభుత్వ చర్యలకి ప్రొటెస్ట్గా రాజీనామా చేసింది తెలుగుదేశం ఎమ్మెల్యే. వైసీపీ ఎమ్మెల్యేలు కాదు కదా, వైసీపీ ఎంపీలు కాదు కదా. మరి విశాఖ ఉక్కుని జగన్మోహన్ రెడ్డి బలిపెట్టడానికి ప్రయత్నం చేశాడా, కాపాడటానికి ప్రయత్నం చేశాడా? అంటే ఖచ్చితంగా విశాఖ ఉక్కుని బలిపెట్టడానికి ప్రయత్నం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటానికి డెక్కన్ క్రానికల్ అనే ఒక పేపర్ని అడ్డం పెట్టుకొని ఆ పేపర్ ద్వారా వార్త రాయించుకొని ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేద్దామని పెద్ద మాస్టర్ ప్లాన్ వేశాడు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి తాను తీసుకున్న గోవితలో తానే పడ్డట్టు అయింది. అండ్ ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కావచ్చు, విశాఖ ఉక్కు పరిశ్రమలో వర్క్ చేసే వాళ్ళకి కావచ్చు, ఒక డౌట్ ఉన్నా అది కూడా ఈ రోజుతో క్లియర్ అయిపోయింది అనుకోవచ్చా? ఇంకా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఫిషింగ్ ఇన్ ట్రబుల్డ్ వాటర్ అంటారు ఇంగ్లీష్లో సామెత. అంటే అంత మొత్తం అస్తవ్యస్తం చేసి కలగాపులగం చేసి దాని నుంచి ప్రాఫిట్ పొందాలి, లాభం పొందాలి, లబ్ధి పొందాలనేది ఒక మాస్టర్ ప్లాన్. మరి జగన్మోహన్ రెడ్డి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఒక వ్యాపారవేత్త జగన్మోహన్ రెడ్డికి అన్ని తెలివితేటలుంటే దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీకి ఎన్ని తెలివితేటలుంటాయి, 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడికి ఎన్ని తెలివితేటలుంటాయి? వాళ్ళకి దేశం పట్ల కన్సర్న్ ఉంటుంది, దేశం ఎట్లా ముందరికి వెళ్ళాలి అనే ఒక ఐడియా ఉంటుంది. అందులో కీలక భూమిక ఏవేవి పోషిస్తాయి అనే దాని మీద ఒక నాలెడ్జ్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి ఏముంటుంది? ల్యాండ్ ఎక్కడ బాగా ఉంది, ఆ ల్యాండ్ని మనం ఎట్లా దాన్ని మన సొంతానికి ఎట్లా వాడుకోవాలి అనే దాని మీద క్లియర్ కట్ ఐడియా ఉంటుంది తప్ప విశాఖ ఉక్కుని మనం కాపాడాలి, అది మనకి సెంటిమెంటు, ఆంధ్రుల హక్కు అనే ఒక స్లోగన్ అది. అటువంటి ఆంధ్రుల హక్కుని మనం కాపాడటానికి మనం ఎంతటి త్యాగానికైనా ముందరికెళ్ళాలి అన్న భావన జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఉంటుంది? అందుకనే ఇటువంటి ప్లాన్లు వేశాడు. ఇటువంటి ప్లాన్లు వేసి అక్కడ కార్మిక వర్గాన్ని రెచ్చగొడదామని, అక్కడ విశాఖ పరిరక్షణ ఉద్యమాన్ని, విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి సంబంధించిన వాళ్ళందరినీ రెచ్చగొట్టేసి కేంద్ర మంత్రి వస్తున్నాడు కాబట్టి విశాఖ మొత్తం బంద్ చేయిద్దామన్న ప్లాన్ వేశాడు. చూసారా, అప్పుడే చంద్రబాబు వచ్చిన నెల రోజుల్లోనే ఉత్తరాంధ్ర మొత్తం అట్టుడికిపోతుందని మళ్ళీ వాళ్ళ పేపర్లో రాసుకోవటానికి. ఇవన్నీ ఆటలు ఎక్కడా సాగలేదు. మొత్తం పక్కడ్బందీగా ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పాడు. కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి చాలా కేటగారికల్గా, చాలా స్పష్టంగా, క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించాము, దాన్ని ఎట్లా బతికించాలనే దాని మీద ఆల్టర్నేటివ్ ప్లాన్స్ వేస్తున్నాము. ఆ ప్లాన్లు నేను ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చి ఒప్పించి వాటిని ఇంప్లిమెంట్ చేస్తానని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాడు కేంద్ర మంత్రి. ఇంకా డెక్కన్ క్రానికల్ అయిపోయింది, సాక్షి అయిపోయింది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏమి కుట్ర చేస్తారు, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి పన్నబోయే కుట్ర ఏంటి? విశాఖ ఉక్కు ఫిజిల్ అవుట్ అయిపోయింది కదా, ఏం చేయలేకపోయాడు అతను. ఇప్పుడు నెక్స్ట్ కుట్ర ఏంటి అనేది మనం వేచి చూడాలి. రైట్ సార్, వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.